ఏదైనా చెయ్యండి పెద్దరాని అమ్మ. గాయత్రి అలా జ్యోతులు వెలిగి. మేం కోతి కొమ్మ చాటలు చూసి చాలా కాలమైంది. ఇప్పుడు కోతి ఎలా గెంతుతుందో చూపించు. తీసుకో. ఆపండి చిన్న రాణి గారు, అసలు ఏం చేస్తున్నారు? పెద్దరాణి అమ్మ చూడండి, మాట వినిపించుకోవట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది పెద్దరాణి అమ్మ, చెప్పండి. పాపు ఇంకా వశీకరణం. వశీకరణమా? మేం కోకిల మీద వశీకరణ మంత్రం వేశాం. ఇప్పుడు తను మా వశంలో ఉంది. మేమేం చెప్తే అదే చేస్తుంది. అక్కడ గాయత్రి అన్నిట్లోనూ గెలుస్తుంటే మీకు ఇక్కడ వినోదం కావాల్సి వచ్చిందా? కుట్రలు చేయడం అన్నది ఒక కళ. యుద్ధంలో గెలవడం రాజనీతి. అయితే కళ, రాజనీతి రెండు విఫలమైతే అక్కడ కేవలం ఒక్కటే పనిచేస్తుంది. అదేమిటో తెలుసా? చేతబడి. అది పట్రా. ఆ గాయత్రి ధర్మాన్ని ఆచరిస్తే మా దగ్గర ఏదుంది? చేతబడి. వశీకరణ యంత్రం. నువ్వు రాణాగారి మీద వశీకరణం వెయ్యాలి. ఒకసారి రాణాగారిని వశంలోకి వస్తే ఈ వంశానికి వారసుడు నీ కడుపున పుట్టడాన్ని ఎవ్వరైనా సరే ఆపలేరు. గాయత్రి తన చివరి జ్యోతిని ఎప్పటికీ వెలిగించలేదు. ఎప్పటికీ. వెళ్ళు, ఆ బంతిని తీసుకురా. పెద్దరాణి అమ్మా, వశీకరణం చేసింది మేము, నువ్వు కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.